కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానం సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల మటుకి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే పెద్దల నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే వాటి విషయంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు గడిచిన వారం కంటే ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంది. బ్యూటిషియన్, టెక్నీషియన్స్, కాస్మెటిక్స్, గైనకాలజీ, ఆంకాలజీ ఈ రంగాల వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. భాగ్యంలో శుక్రుడు మీకు బలంగా ఉన్నారు. విధికి సంబంధించిన వ్యవహారాలు, బంగారు ఆభరణ సంబంధించిన వ్యవహారాలు, అలంకార సంబంధించిన వ్యవహారాలు, జ్యువెలరీ ఈ రంగాల వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవడం, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి చక్కగా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నం చేసిన వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నీట్, ఎంసెట్, ఇతరత ఎగ్జామ్స్, సివిల్ సర్వీసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ వాటికి కూడా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. డీవియేషన్కి, మొబైల్స్కి, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని వీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. 10 మందిలను పేరు తెచ్చుకుంటారు. అయితే రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు సప్తమంలో నిలిచిబడి ఉన్నారు. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు తప్పు పోకుండా, పొల్లు పోకుండా మాట్లాడడం, లేదంటే మన మాట్లాడిన మాటకి బక్రించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in